ఏకోరి రెవెన్యూ గ్రామం. ఇప్పుడు ఇందులో ఈ గ్రామంలో ఇవన్నీ సర్వే నెంబర్లు. ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తూ ఉంటుంటే సర్వే నెంబర్లు కనపడుతుంటాయి. నేను 2/1 సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఇందులో ఆ నెంబర్లో ఒకరికో ఇద్దరికో ఎంతమందికో భూములు ఉంటే అంతమంది ఖాతా నెంబర్లు చూపిస్తాయి. ప్రతి రైతుకు ఒక ఖాతా ఉంటుంది కాబట్టి ఈ సర్వే నెంబర్లో ఎంతమందికి భూమి ఉంటే అన్ని ఖాతా నెంబర్లు చూపిస్తుంది. ఆ ఖాతా నెంబర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సర్వే నెంబర్ 2/1కి సంబంధించి ఒకటే ఖాతా నెంబర్ ఉంది, 117 అనే ఒక ఖాతా నెంబర్. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్యాచా కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కోడ్ ఎంటర్ చేస్తున్నా, EEMC5. ఈ కోడ్ ఎంటర్ చేస్తే ఆ సర్వే నెంబర్ వివరాలు మనకి ఇప్పుడు కనపడతాయి. కింద చూడండి, జిల్లా పేరు కనపడింది, ఆదిలాబాద్ జిల్లా, బేలా మండలం, ఏకోరి రెవెన్యూ గ్రామం, ఖాతా నంబర్ 117. ఈ ఖాతా నెంబర్ సంబంధించి సర్వే నెంబర్ మనం 2/1 సెలెక్ట్ చేసుకున్నాం. పట్టాదారి పేరు ఇక్కడ ఇచ్చారు. పట్టాదారి పేరు వసంతరావు అని కనపడుతుంది. తండ్రి పేరు కనపడుతుంది. క్యాస్ట్ కేటగిరీ ఉంటుంది, జెండర్ ఉంటుంది. ఇవన్నీ పట్టాదారికి సంబంధించిన వివరాలు, భూ యజమానికి సంబంధించిన వివరాలు. దాంతోపాటుగా ఈ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం తనకుందో చూపిస్తుంది. 9 ఎకరాల 7 గుంటల భూమి కనబడుతుంది. ఈ భూమి ప్రభుత్వ భూమా, అసైన్మెంట్ భూమా, సీలింగ్ మిగిలి భూమా చూస్తే ఇక్కడ పట్టా భూమి, నేచర్ ఆఫ్ ల్యాండ్ అని ఉంది. ఇది పట్టా భూమిగా కనబడుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ద ల్యాండ్, ఇది డ్రై ల్యాండా వెట్ ల్యాండా రాయాలి. ఇక్కడ అదర్స్ కేటగిరీ పెట్టారు. ఈ భూమి యొక్క మార్కెట్ వాల్యూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్ వాల్యూ ఉంది, 2,25,000 రూపాయల మార్కెట్ వాల్యూ దీని ఎకరానికి. దీన్ని డిఎస్ డిజిటలీ సైన్డ్, అంటే ఇది తహసీల్దార్ సంతకం అయిపోయింది. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని డిఎస్ పెండింగ్ అని చూపిస్తారు. అంటే అక్కడ ఈ వివరాలకు ఏదో సమస్య ఉన్నట్టు కింద లెక్క. ఇక్కడ మాత్రం డిజిటల్లీ సైన్డ్ కాబట్టి సమస్య ఏమీ లేదు. ఇక్కడ ల్యాండ్ టైపు అగ్రికల్చర్ ల్యాండ్స్. ఒకవేళ కనుక అది నిషేధిత జాబితాలో ఉన్నట్లయితే అక్కడ రాస్తారు. అట్లాంటిది ఏమీ లేదు. ఈ కేవైసీ కూడా అయిపోయింది. పాస్బుక్ నెంబర్ కింద కనపడుతుంది. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారన్నా ధరణిలోకి వెళ్ళి సర్వే నెంబర్ వైజ్గా ఈ వివరాలు చూడండి. ఒక్కసారన్నా ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి.